విశాఖ ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా జాగ్రత్తలు పాటించాలని సిపి శంకబ్రత బార్చి అన్నారు. సైబర్ నేరగాళ్ల చెర నుండి యువకుడికి విముక్తి కల్పించినట్లు సిపి తెలిపారు. ఏప్రిల్లో లింక్డ్ ఇన్ అనే యాప్ ద్వారా బ్యాంకాక్లో ఉద్యోగానికి యువకుడు అప్లై చేసుకున్నాడు. బ్యాంకాక్లో ఉద్యోగం కోసం వెళ్లిన యువకుడిని అక్కడ కిడ్నాప్ చేసి తిండి పెట్టకుండా కరెంట్ షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపారు. అలాగే సఫర్ అయ్యి రిటర్న్ వచ్చారండి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు గత 5 నెలల్లో విపరీతమైన టార్చర్ ఆయన ఫేస్ చేశారండి. ఆయన ప్లస్ ఆయన తండ్రి ఈరోజు వచ్చారండి. ఈ స్టోరీ మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే భవిష్యత్తులో ఇటువంటి టార్చర్ ఎవరు ఫేస్ చేయకూడదు. ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది ముఖ్యమైన నగరాల్లో, హైదరాబాద్లో కూడా ఉంది. కొంతమంది ఏజెంట్స్ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తారండి. అటువంటి ఏజెంట్స్ మీద మేము కేసు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైలు పంపిస్తాం. రీసెంట్గా కూడా మనం అటువంటి కేసు పెట్టి కొందరిని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. నమ్మకమైన ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వేరే దేశానికి తీసుకెళ్ళి డబ్బు ఇవ్వకుండా వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించి తర్వాత మోసం చేసి చిత్రహింసలు బాగా టార్చర్ పెట్టారండి.